1 కప్పు సేమియా, 1 కప్పు షుగర్, కావాల్సినంత నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. సేమియాకి సమానంగా షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్, ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లో ఫ్లేమ్లో కాగిన తర్వాత జీడిపప్పుని వేసేసుకుందాం. జీడిపప్పుని మీడియం ఫ్రై చేసుకుంటూ కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం. ఎంత జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఎంత చక్కగా ఫ్రై అయినాయో చూడండి గాయస్. ఈ జీడిపప్పు, కిస్మిస్ని లాస్ట్లో యాడ్ చేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు సేమియా వేసుకోండి. సేమియాని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా సేమియాని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇంకొక 1/2 కప్ వాటర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. సో అప్పుడు ఇంకా సేమియా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. చూస్తున్నారు కదా గాయస్, ఇది చాలా ఈజీ రెసిపీ, మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇప్పుడు సేమియాలో 1 కప్ షుగర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. 5 to 6 minutes వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇన్స్టెంట్గా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. షుగర్ యాడ్ చేయడానికి ముందు సేమియా చాలా సాఫ్ట్గా ఉడకాలి. ఇప్పుడు మనం మన రెసిపీకి 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన రెసిపీ కలర్ఫుల్గా హోటల్ స్టైల్లో కనిపిస్తుంది. ఇలా 2 minutes కలుపుతూ ఉంటే పాకం దగ్గర పడుతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకునేవారు 1/2 కప్ షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది గాయస్. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది గాయస్. ఈ వీడియోలో చూపించినట్టు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే గాయస్, మన రెసిపీ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.